హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. నేను కర్రీ కూడా వండుతున్నా, అందుకే ఆనియన్స్ కూడా ఉన్నాయి. చికెన్ ఫ్రైలోకి ఆనియన్స్ అవసరం లేదు. ఇవన్నీ వాటికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకొని ఉంచుకుందాం. ఇది ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లో కూడా ఉంది కదా, దీన్ని కూడా ఈ మసాలాను కూడా మనం ఆడుకుందాం. కొంచెం పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇందులో నేను మసాలాలు ఏమీ వేయట్లేదు, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఏమీ వేయట్లేదు. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు, నోటికి వస్తాయని నేను వేయట్లేదు. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కలిపి ఉంచుకొని నేను చికెన్ వేసుకుంటున్నా. ఇప్పుడు కడిగి ఉంచుకున్నాను ఆల్రెడీ. ఈ చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేటట్లు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని కాసేపు చికెన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ నాకు ఉప్పు ఎందుకో టేస్టీ అనిపిస్తుంది. ఫస్ట్లో కంపల్సరీ ఉప్పు వేస్తాను, తర్వాత ఏమైనా తక్కువ అనిపిస్తే మాత్రం సాల్ట్ వేస్తా. ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. మీకు ఎంత కావాలితే అంత మీకు తగినట్టు వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి దీన్ని కూడా కాసేపు లిడ్ పెట్టి మగ్గనివ్వాలి. ఇది కూడా కాసేపు ఉడికిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేరే మసాలా ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా ఉడికేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల మనకి కొంచెం జ్యూసీగా వస్తుంది. దీన్ని కూడా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 to 6 minutes ఉడకనివ్వాలి. దాని తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా కొంచెం వేస్తున్నా. ఆ రెండు వేసుకొని వాటిని కూడా కలుపుకొని ఇలా స్ట్రక్చర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు మాత్రం వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి కంపల్సరీ కరివేపాకు చాలా బాగుంటుంది. నేనైతే కట్ చేసి వేస్తాను చిన్న చిన్నగా, తినేటప్పుడు పక్కకు తీసి పెట్టకుండా ఉంటుందని. కావాలంటే ఇలా జ్యూసీగా దింపుకోవచ్చు, లేదా అంటే కొంచెం దగ్గర పడేలా చేసుకుంటే ఇలా చికెన్ ఫ్రైలా ఇలా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.